కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము పరిపాలన రూల్. ఇంత గొప్ప జనమును పరిపాలించుటకు నాకు జ్ఞానమిమ్ము. టు రూల్ ఓవర్ సచ్ గ్రేట్ పీపుల్, గివ్ మీ విజ్డమ్. నీ రాజ్యం వచ్చున్, నీ నామం హెచ్చున్, నీ చిత్తం నెరవేరని. ఆరాధన ఆరాధన నా ప్రియుడు యేసునకే, నా ప్రియుడు దేవునకే, మహిమ ప్రభునికే, ఘనత ప్రభునికే, స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే. ఆరాధన ఆరాధన నా ప్రియుడు యేసునకే, నా ప్రియుడు దేవునకే, మహిమ ప్రభునికే, ఘనత ప్రభునికే. ఏ వేళ ఉన్నట్టి రాబోచున్నట్టి మా గొప్ప రాజువో, ఏ వేళ ఉన్నట్టి రాబోచున్నట్టి మా గొప్ప రాజువో. మీ నామం హెచ్చున్, మీ రాజ్యం వచ్చున్, మీ చిత్తం నెరవేరని. మీ నామం హెచ్చున్, మీ రాజ్యం వచ్చున్, మీ చిత్తం నెరవేరని. ఆరాధన ఆరాధన నా ప్రియుడు యేసునకే, నా ప్రియుడు దేవునకే, మహిమ ప్రభునికే, ఘనత ప్రభునికే, స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే. అమూల్యమైన నీ రక్తముతో విడుదలనిచ్చితివే, అమూల్యమైన నీ రక్తముతో విడుదలనిచ్చితివే. రాజుల వలె యాజకుని వలె నీకై పిలచితివి, రాజుల వలె యాజకుని వలె నీకై పిలచితివి. ఆరాధన ఆరాధన మా ప్రియుడు దేవునకే, మా ప్రియుడు యేసునకే, మహిమ ప్రభునికే, ఘనత ప్రభునికే. వెలుగుగ త్రోవన్ తోడై ఉండి నడిపించు దైవమా, వెలుగుగ త్రోవన్ తోడై ఉండి నడిపించు దైవమా, ప్రేమ శక్తితో అగ్నితో వెలిగించు అభిషేకనాథుడా,
ప్రేమ శక్తితో అగ్నితో వెలిగించు అభిషేకనాదుడా. ఆరాధన ఆరాధన నా ప్రియుడు యేసునకే, నా ప్రియుడు దేవునకే, మహిమ ప్రభునికే, ఘనత ప్రభునికే, స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే, స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే. రూల్ పరిపాలన. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయో మన జీవమాయే యెహోవా దేవుని పావన నామమును తించుమా. నాయంతరంగము లోవసించును సమస్తమా. జీవమాయే యెహోవా నీకు చేసిన మేళ్లను మరువకు, నీవు చేసిన పాతకంబులను మన్నించి జబ్బు లేవియున్ లేకుండా చేయును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. చావు గోతి నుండి నిన్ను లేవనెత్తి దయను కృపను జీవ కిరీటముగవేయును. నీ శిరము మీద జీవ కిరీటముగవేయును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. యవ్వనంబు పక్షిరాజు యవ్వనంబు వలనే క్రొత్త యవ్వనంబై వెలయునట్లుగా మేలిచ్చి నీదు భావమును సంతుష్టిపరచునుగా. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. పాపులమని ప్రత్యుపకార ప్రతిఫలంబుల్ పంపలేదు, భూమి కన్నా ఆకాశంబున్న ఎత్తైన దైవ ప్రేమ భక్తి పరుల ఎడలను. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. పడమటికి తూర్పెంత ఎడమో మనకును పాపమున కంత ఎడమ కలుగా చేసి ఉన్నాడు. ఆ కృపోన్నతుడు మనపైనెప్పుడు కోపముంచడు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. కొడుకులపై తండ్రి జాలి పడు విధముగా భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు. తన భక్తి పరుల ఎడల జాలి పడును దేవుడు. మనము నిర్మితమైన రీతి తనకు తెలిసి ఉన్న సంగతి, మనము మంటి వారమాంచును జ్ఞాపకము చేసి కొనుచు కరుణ
చూపుచుండును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలనే క్రొత్త యౌవనంబై వెలయునట్లుగా మేలిచ్చి నీదు భావమును సంతుష్టిపరచునుగా. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. అత్యధిక ప్రేమ స్వరూపి అయిన దీర్ఘ శాంతపరుడు మనపైనెప్పుడు కోపముంచడు. ఆ కృపోన్నతుడు మనపైనెప్పుడు కోపముంచడు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. ఓసిగాలి వేవానగిరి పోయి బసను తెలియని వనవాస పుష్పము వలెన నరుడుండు. నరునాయువు తృణ ప్రాయము మన దైవ కృపమెండు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. పరిపాలన రూల్. Give me wisdom to rule this great people. ఈ ప్రజలైనటువంటి ఇజ్రాయేలు జనాంగమును పరిపాలించుటకు నాకు కావలసినటువంటి జ్ఞానము దయచేయము. బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు గుప్తమయున్నవి ప్రభునందు. అద్భుతముగా ప్రభువన్నీయును సగి దిద్దును నా బ్రతుకంతటిని. యేసుని కొరకైల జీవించద భాసురముగనే నను దినమో. దోషములన్నీయు బాపెను మోక్ష నివాసమున ప్రభు చేర్చునుగా. నాశనకరమగు గుంటల నుండి మోసకరం బగు యోబి నుండి నాశచనిలపైకెత్తెను నన్ను పిశాచి పదంబును తొలగించెన్. అర్పించెను తన ప్రాణము నాకై రక్షించెను నా ప్రియ ప్రభువే. అర్పింతును నా యావజ్జీవము రక్షకుడేసును సేవింప. ప్రభునందానందింతును నిరతము ప్రార్థన విజ్ఞాపనములతో. విభుడే తీర్చును ఇలా నా చింతలు అభయముతోను తింతు ప్రభున్. శోధన బాధలు శ్రమలిల కల్గిన ఆదుకొనును నా ప్రభువనిసం. వ్యాధులు లేములు మరణము కల్గిన నాథుడే నా నిరీక్షణగున్. యౌవన జనమా ఇది సమయము యేసును చాటను రండి. పావన నామము పరిశుద్ధ నామము జీవపు మార్గము ప్రచురింపన్. రూల్ పరిపాలన. Lord, I am his child. Who can rule this great nation? Give me wisdom to reign over your children, your sheep, your flock, the children of Jacob.
ఎంత ఆధిక్యత, ఎంత ఎంత ఆధిక్యత. దేవుడే ప్రత్యక్షం అవడం ఎంత ఆధిక్యత. ఈ రోజుల్లో దేవుడు ప్రత్యక్షం కావట్లేదు. దెయ్యం కూడా ప్రత్యక్షం కావట్లేదు. కానీ ఆ కాలంలో, సొలొమోను కాలంలో దేవుని స్వరం చక్కగా ప్రజలంటే దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు వినేవారనమాట. సమూయేలు కాలంలో సమూయేలు కూడా దేవుని స్వరాన్ని విన్నాడు. అట్లనే సొలొమోను కాలంలో సొలొమోను దేవుని స్వరాన్ని విన్నాడు. అట్లా ఆయనకి ఇష్టమైనటువంటి వారితో దేవుడు చక్కగా మాట్లాడేవానిగా ఉన్నాడు. సొలొమోను దేవునికి బలియాగం అర్పించిన తర్వాత ఆలయ ప్రతిష్టాపన ఆరాధన అయిపోయిన తర్వాత ఆలయం నిర్మించబడి చక్కగా ప్రతిష్ఠించబడిన తరువాత సొలొమోను ప్రార్థన చేశాడు, బలియాగం అర్పించాడు. రాత్రి అయిపోయినది. ఆ రాత్రి కాలం నిద్రలో చక్కగా దేవుడు ప్రత్యక్షమై సొలొమోనుతో మాట్లాడుతున్నాడు. నిద్రలో జరిగే విషయాలు మనకేం తెలుస్తాయి? చాలా తక్కువ మందికి జ్ఞాపకం ఉంటాయి కదా. ఇప్పుడంటే అంతా మారిపోయిందిలేండి. ఇప్పుడు మన బ్రెయిన్ అంతా కూడా చక్కగా స్కాన్ చేసేస్తున్నారు. బ్రెయిన్లో ఇంప్లాంట్స్ ఉంటాయి, చిప్స్ ఉంటాయి. మన బ్రెయిన్ ప్రాసెసెస్, డ్రీమ్ ప్రాసెస్, థింకింగ్ ప్రాసెస్ అంతా కూడా మానిటర్ చేయొచ్చు, ఎగ్జామిన్ చేయొచ్చు, రిట్రీవ్ చేయొచ్చు. అంతగా సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందిందనమాట. వరల్డ్ క్యూఎస్ ర్యాంకింగ్స్లో ప్రథమమైనటువంటి ఇన్స్టిట్యూట్ ఏదంటే ఎంఐటి, మెసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఈ అమెరికన్ యూనివర్సిటీస్ అన్నింటికి పునాది ఏంటంటే యూత్లే కదా. యూత్లు ఇజ్రాయెల్ దేశం నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ ఇన్స్టిట్యూట్స్ అన్నింటినీ ఎస్టాబ్లిష్ చేశారు. యూదులకు ఎంత జ్ఞానం ప్రవహించారు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ జ్ఞానం అంటే సొలొమోను కాలంలో సొలొమోను దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు, ప్రభా ఇంత గొప్ప జనాంగాన్ని పరిపాలించడానికి నాకు జ్ఞానం సరిపోదు, నేను బాలుడును, నాకు జ్ఞానం దయచేయి, మనలో కొరతలు ఏమన్నా ఉంటే దాన్ని గ్రహించాలి, ఆ కొరతల్ని పూరించమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అట్లా ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నానంటే యంగస్టర్స్ కోసం అనమాట, చిన్నపిల్లల కోసం, తర్వాత యవనస్తుల కోసం ఈ వాక్యం అందించబడతా ఉంది. ఈ వాక్యం ద్వారా వాళ్ళు దేవుడు ఎంత గొప్పవాడు, దేవుడి దగ్గర మనం ఏం అడగాలి, దేవుడి నుంచి మనం ఏం పొందుకోవాలని తెలుసుకుంటారు. జ్ఞానం అడిగాడు, బాగుంది. దేవుడు జ్ఞానం మాత్రమే ఇచ్చాడా? ఆ జ్ఞానం అడిగినప్పుడు ఏం చెప్పారంటే యావే ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు ఏం చెప్తా ఉన్నారంటే, నీ శత్రువుల ప్రాణములైనను ఇక మరి దేనినైనను కోరక దేవుని యొక్క జ్ఞానమును కోరావు, అందువలన నీకు జ్ఞానంతో పాటు ఐశ్వర్య ఘనత కూడా ఇస్తున్నానని చెప్పి ఐశ్వర్యాన్ని కూడా దేవుడు ఇచ్చాడు. ఐశ్వర్యం దేవుడు ఇవ్వాలి, ఘనత దేవుడు ఇవ్వాలి. బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు గుప్తమయున్నవి ప్రభునందు అన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువులో దాచబడి ఉన్నాయి. అట్లా సొలొమోను ప్రార్థన చేస్తున్నప్పుడు సొలొమోనుకి చక్కని జ్ఞానం దేవుడిచ్చాడు. అందువలన మనం కూడా మన ప్రతి అవసరత కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి సహాయం చేయుటకు శక్తివంతుడు అనమాట. దేవుని సన్నిధిలో మనం మన ప్రతి అవసరత అడిగినప్పుడు దేవుడు ఆ అవసరత తీర్చి మనం ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి దేవుడు మనల్ని ఎక్కిస్తాడు. ఇప్పుడు హ్యూమన్ ఎన్హాన్స్మెంట్ టెక్నాలజీ అని సైన్స్ అండ్ టెక్నాలజీలో క్రొత్త అంశాన్ని మనం వింటున్నాం. క్రొత్త పరిశోధన జరుగుతోంది ఎక్స్టెన్సివ్గా. ఈ హ్యూమన్ ఎన్హాన్స్మెంట్ టెక్నాలజీస్ యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే మునుపెన్నడూ లేనటువంటి చాకచక్యంతో, తెలివితో, బలంతో, జ్ఞానంతో మానవుల యొక్క ఫంక్షనాలిటీ, మానవుల యొక్క పెర్ఫార్మెన్స్ బహుగా ఇంక్రీజ్ అవ్వడానికి ఈ హ్యూమన్ ఎన్హాన్స్మెంట్ టెక్నాలజీస్ దోహదపడతాయి అనమాట. అందులో ఏం చేస్తారంటే జీనే ఎడిట్ చేసేస్తారు. మనలో ఉన్నటువంటి జీన్స్ ఉంటాయి కదా, జన్యు పదార్థాన్ని వేరీ చేస్తుంటారు. జీన్ స్ట్రక్చర్ మార్చేస్తారనమాట. ఇప్పుడు జీన్ సిజరింగ్, జీన్ మాడిఫికేషన్ అంతా కూడా చాలా సులువైపోయింది అడ్వాన్సెస్ ఇన్ టెక్నాలజీ వల్ల. అట్లా ఇదంతా గొప్ప బ్రేక్ త్రూ అంటే ఇట్లా న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రాసెస్ కనుక్కున్నప్పుడు సైంటిస్టులు ఎంత సంతోషించారో అట్లా ఇప్పుడు ఈ హ్యూమన్ ఎన్హాన్స్మెంట్ టెక్నాలజీస్ని బట్టి కూడా సైంటిస్ట్ అంతగా ఆనందపడుతున్నారు. ఎందుకంటే దీని అడ్వాంటేజ్ ఏంటంటే పిల్లలు లేని వారి పిల్లలు పొందుకోవచ్చు. తర్వాత ఇప్పుడు లేదా ఫెర్టిలిటీ సదుపాయం అంటే అది వేరే ఉంది. తర్వాత అంటే ఇప్పుడంటే ఏంటంటే తల్లిదండ్రులు గర్భఫలం లేకుండా ఉన్నటువంటి వారు ఏవో మెథడ్స్ ఫాలో అయ్యి రీప్రొడ్యూస్ చేసుకుంటూ ఉన్నారు. కానీ ఈ హ్యూమన్ ఎన్హాన్స్మెంట్ టెక్నాలజీ ద్వారా జీనోమ్ ఎడిటింగ్ ద్వారా ఏజ్ని రివర్ట్ చేసే అవకాశము, తర్వాత రిప్రొడక్టివ్ సిస్టంలో ఫ్రూట్ఫుల్నెస్ ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉందన్నమాట. అంత జ్ఞానం ఇప్పుడు మనం చూస్తున్నాం.
సొలొమోను జ్ఞానాన్ని అడిగాడు. జ్ఞానాన్ని అడిగినప్పుడు దేవుడు సొలొమోనుకి జ్ఞానంతో పాటు ఐశ్వర్యాన్ని కూడా ఇచ్చాడు. ఐశ్వర్యము, ఘనత ఇవన్నీ దేవుని నుంచి రావాలి. కాబట్టి మళ్ళా ఎవరికైనా జ్ఞానం కొదవగా ఉంటే, మళ్ళా ఎవరికైనా బలహీనతలుంటే, మళ్ళా ఎవరికైనా ఏదైనా అవసరత ఉంటే వాళ్ళు యేసయ్య సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకోనవలసినటువంటి వారై ఉన్నారు. యేసయ్య సన్నిధి అంటే ఏమిటంటే పూర్వం యెరూషలేము ఆలయం. కానీ ఈ కాలంలో యేసయ్య ఏమని చెప్పారంటే, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ప్రార్థన చేస్తారు అక్కడ నేను ఉంటానని చెప్పారు. మన ఇంట్లో అయినా, మన ఆఫీస్‌లో అయినా, మనం అక్కడే ఉన్న చోటనే దేవుని నామములో ప్రార్థన చేసినప్పుడు దేవుడు విని ప్రార్థనకు జవాబిచ్చే దేవునిగా ఉన్నాడు. ఈ భూలోకవాసులందరూ అందులో ఉన్నటువంటి రాజులు, అధికారులు కూడా ఈ వాగ్దానం క్లెయిమ్ చేసుకోవాలి. ఈ వాగ్దానం దేవుడిచ్చాడు గనుక ఈ వాగ్దానాన్ని మా జీవితంలో నెరవేర్చు ప్రభా అని ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రామిసు ఈ అధికారుల జీవితంలో నెరవేరినప్పుడు దేశం సస్యశ్యామలంగా, తర్వాత దేశం నెమ్మది కలిగి, సమాధానం కలిగి, యుద్ధం లేకుండా సమృద్ధి కలిగి ఉంటుంది. ఇజ్రాయెల్ దేశం నేను చూసినప్పుడు చాలా సంతోషించాను. అది నిజంగా పాలు తేనెలు ప్రవహించే దేశం. ఎంత కష్టం ఇజ్రాయెల్ దేశానికి రావాలని వచ్చిందని నేనెంతో అనుకోలేదు. వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. కీర్తనల గ్రంథం 133. అట్లాంటి సహోదర ప్రేమ కొరకు మనం ప్రార్థన చేయాలి. యూదులు ఇశ్రాయేలీల మధ్య సాతానుడు ఎంత తగువ పెడతా ఉన్నాడు. జ్ఞానం. విజ్డమ్ ఈస్ బెటర్ దాన్ వెపన్ ఆఫ్ వార్ అని చెప్పి సొలొమోన్ చెప్తా ఉన్నాడు. సొలొమోన్ చెప్పిన మాట వింటే మనకు మేలు కదా! దేవుని వాక్యం మనం వింటే మనకి మేలు కదా! యుక్రెయిన్‌లో యుద్ధం ఆగిపోవాలి. రష్యా వెనక్కి తన సైనికులను తీసుకోవాలి. ఇంకా ఇట్లా యుద్ధం చేస్తూ పోతే ఎక్కడ అంతం? ఇప్పుడు రష్యాతో పాటు నార్త్ కొరియా కూడా చేరి యుద్ధంలో పాలుపంపులు పొందుతున్నారు. అట్లనే ఇజ్రాయెల్‌తో అమెరికా చేరి యుద్ధంలో పాలుపంపులు పొందుతున్నారు. అట్లా ఒక్కొక్క బ్లాకు కలిస్తే ఇంకా ప్రపంచ యుద్ధంగా గాడ్ ఫర్‌బిడ్ మారే అవకాశం ఉంది కదా! అందుకని ప్రత్యామ్నాయం ఏంటంటే విజ్డమ్ ఈస్ బెటర్ దాన్ ద వెపన్ ఆఫ్ వార్. డిప్లొమాటిక్ మీన్స్ ఎందుకు? కోర్ట్స్ ఎందుకు? పోలీస్ స్టేషన్‌లు ఎందుకు? నీతి న్యాయాల కొరకే కదా! అందుకని చెప్పి అధికారులు నేడు ఈ ప్రార్థన చేయాలి. ప్రభా నీ గొప్ప జనాంగాన్ని పరిపాలించడానికి నీ జ్ఞానం నాకియ్యి అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు జ్ఞానంతో పాటు ఐశ్వర్యాన్ని కూడా ఇస్తారు. దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఈ వాక్యాన్ని ఆశీర్వదించి అనేకుల ప్రార్థన ఆలకించి వారికి జ్ఞానం దయచేయనుగాక. ఆమేన్.